అధిపతుల యొక్క తీరు ఇప్పుడు సమూయేలుకి వర్తించకపోవచ్చు, సంతకం పెడితే పని చేయకపోవచ్చు, కానీ పరముందున్న దేవాతి దేవుడు విని ఒక్క చిన్న మాటకు ప్రార్థనకు ఉరుములు మెరుపులు వచ్చేటట్లుగా చేశాడు. దేవుడు ఎక్కడ ఎప్పుడు నిన్ను తక్కువ చేసేవాడు కాదు. హల్లెలూయా. వాళ్ళు కావాలని చేశారండి. కానీ నా దేవుని పిల్లరా, నీ మీద ఉండే యొక్క తైలం, నీ హృదయంలో ఉండే యొక్క ప్రార్థన పరమును చేరినప్పుడు పరమందున్న యొక్క దేవాతి దేవుడు ఉరుములు శబ్దములు హల్లెలూయా కనిపించేసరికి ఇంత ఒక మాట మనం చూసాం, నాకు బాగా కనెక్ట్ అయిన మాట. ప్రజలు అనేవాళ్ళు చేసిన ఒక చిన్న ఆలోచన బట్టి సమూయేలు మనసు నొచ్చుకున్నాడు. దేవాతి దేవుడు సౌలు మనసు నొచ్చుకున్నాడు, సమూయేలు మనసు నొచ్చుకున్నాడు. ఆయన ఓడిపోయిన వాడే, ఈయన ఓటమని అంగీకరించిన వాడే. ఇప్పుడు ఒక్క ఆలోచన యొక్క తీరుతో చూడండి, ఎక్కడ ఇద్దరైతే దేవుడిని దేవాది ఉన్నాడు, నన్నయ్య కించపరిచింది, అతను దేవా నా యొక్క ఆలోచన యొక్క తీరు వ్యవస్థను వీళ్ళు కాదంటున్నారయ్యా అనే యొక్క ఈ ఇద్దరి విషయంలో కూడా దేవాతి దేవుడు ఇతను ప్రార్థన చేయటము, పరమందున్న యొక్క దేవాతి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి కార్యము జరిగించటము, ప్రజల యొక్క గుండెలలో ఇద్దరు గుచ్చిన యొక్క భయము. దేవుడు నీ స్థానాన్ని, నీ స్థాయిని ఎక్కడ కించపరిచేవాడు కాదు. మనుషులు విడిచిపెడతారు, మనుషులు నేను పట్టించుకోపోవచ్చు, మనుషులు నువ్వు కిట్టకపోవచ్చు, మనుషులు నీ స్థానాన్ని తొలగించవచ్చు. దేవాది దేవుని యొక్క స్థానంలో నీ యొక్క జీవితం అలాగా ఉండిపోయింది.